హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ క్రానికల్స్ ఆఫ్ జేఎస్. ఇక్కడ మా జేడన్ పెద్దోడి బర్త్డే సెలబ్రేషన్స్ చూడండి. మిడ్ నైట్ చేసాము. మిడ్ నైట్ అంటే 11 o'clockకి చేసాము, బికాస్ 12కి పడుకుంటాడేమో అని కొంచెం త్వరగానే చేసాము. హీస్ నౌ 3 years old. మా బాబు. సో హీస్ వెరీ ఎక్సైటెడ్ అనమాట గిఫ్ట్స్ కోసం, అండ్ హీస్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ హిస్ బర్త్డే. సో ఇక్కడ 11 o'clockకి కప్ కేక్స్ అన్నీ, క్యాండిల్స్ అన్ని బ్లో చేశాడు. ఇక్కడ 12కి మేము టీవీలో హ్యాపీ బర్త్డే మ్యూజిక్ పెట్టాము. అప్పటికే జేడన్ మేల్కొనే ఉన్నాడు. సో వెళ్ళి మా బాబుకి ఇక్కడ నేను హ్యాపీ బర్త్డే విష్ చేస్తున్నాను, హ్యాపీ బర్త్డే జేడన్ అని. ఇక్కడ మా బాబు మేల్కొనే ఉన్నాడు. ఎందుకు మా బాబుకి ఏం అర్థం కావట్లేదు, ఎందుకు ఇంత పెద్ద పెద్ద మ్యూజిక్ పెట్టి విష్ చేస్తున్నారు అని. బట్ హీఈస్ ఇప్పుడిప్పుడే కొంచెం తెలుసుకుంటున్నాడు. ఓకే, దిస్ ఈజ్ మై బర్త్డే, అందరు నాకు విష్ చేస్తున్నారు అని. మా బాబు కోసం ఇక్కడ చాలా గిఫ్ట్స్ తెప్పించాను. అండ్ 12 o'clock అయిపోయిన తర్వాత బాబుని పడుకోబెట్టిన తర్వాత మార్నింగ్ సర్ప్రైజ్ కోసం ఈ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేస్తున్నాము. ఇక్కడ వాడికి సంబంధించిన ప్రతి ఒక్క గిఫ్ట్ని ప్యాక్ చేసి మార్నింగ్ ఆ డోర్ ముందు అన్నీ పెట్టామన్నమాట, సో దట్ మా బాబు సర్ప్రైజ్ అవుతాడని. సో ఇలా ఇలా అన్నీ అరేంజ్ చేసామన్నమాట. అది కారు ఏటీవీ బైక్ ఒకటి కొన్నాము, ఎందుకంటే మా బాబుకు బైక్స్ అండ్ కార్స్ అంటే చాలా ఇష్టము జేడన్కి. సో ఇక్కడ అన్ని గిఫ్ట్స్ ప్యాక్ చేసి ఒక టాయ్ పెట్టి, ఒక టాయ్ ముందు అన్ని గిఫ్ట్స్ అరేంజ్ చేసి నైట్ అంతా కూర్చొని ఇవన్నీ సెట్ చేసి పెట్టామన్నమాట, సో దట్ మార్నింగ్ జేడన్ చూసి సర్ప్రైజ్ అవుతాడని. పిల్లలకి ఇంకా మనం ఇచ్చే మెమొరీస్ ఇవే కదా, వాళ్ళు లైఫ్ అంతా ఈ మెమొరీస్ చూసుకుంటూ ఉంటారు, హౌ వీ సెలబ్రేటెడ్ దే బర్త్డే అని. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్. అండ్ ఆ పికాచో ది మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చారు, అండ్ అత్తమ్మ గిఫ్ట్స్ ఇచ్చారు. సో దిస్ అబౌట్